కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ జోష్ కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లారు. కేబినెట్ విస్తరణపైనే అక్కడ చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఉగాది కంటే ముందే కొత్త మంత్రుల ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. కొందరు పాతోళ్లకు టాటా చెప్పేందుకు కూడా రెడీ అయ్యారని టాక్. అయితే ఎవరు వెళ్లిపోతారు, ఎవరు ఉంటారనేది మాత్రం అధికారికంగా ఇంకా బయటకు రాలేదు. కానీ చాలామంది మాత్రం మాకే పదవి వస్తుందంటే మాకే వస్తుందని సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం టెన్షన్ మొదలైందట. ఇదే సందర్భంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారట. తనకు మంత్రి పదవి పక్కా అని ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చెప్పుకుంటున్నారు. అంతేకాదు, హోంశాఖ మంత్రిని తానేనని గతంలో ఏకంగా అసెంబ్లీలోనే ప్రకటించుకున్నారు. ఇప్పటికీ అదే మాట చెబుతున్నారు. తనకు హోంశాఖే కావాలని అడుగుతున్నారు. మరోవైపు విజయశాంతి కూడా కేబినెట్ బరిలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆమెను కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది. మంత్రి పదవి, అందులోనూ హోంశాఖ మంత్రి పదవి హామీతోనే ఆమెను అజ్ఞాతం నుంచి బయటకు తీసుకొచ్చారని అంటున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్లో కేబినెట్ విస్తరణ కంటే కూడా హోంశాఖ మంత్రి పదవిపైనే ఎక్కువ చర్చ జరుగుతోందని సమాచారం. అయితే హోంశాఖ వస్తుందని కొందరు సంతోషపడుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం టెన్షన్ పడుతున్నారట. ఎందుకంటే ప్రస్తుతం హోంశాఖ ఆయన దగ్గరే ఉంది. 15 నెలలుగా పదవిని తన దగ్గరే పెట్టుకున్నారు. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటోందని రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని, ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన స్పందించడం లేదు. ఆ పోర్టుఫోలియోను ఎవరికీ ఇవ్వడం లేదు. అయితే హోం మినిస్ట్రీ ఆయన దగ్గరే ఉన్నా ఆ వ్యవహారాలు మాత్రం రేవంత్ రెడ్డి ఇంటి హోం మినిస్టర్ చేతుల్లో ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు చెప్తుంటాయి. అన్ని ఆదేశాలు అక్కడి నుంచే వెళ్తాయని, కేవలం రేవంత్ రెడ్డికి సమాచారం మాత్రమే ఇస్తారనే ప్రచారమూ లేకపోలేదు. ఇప్పుడు సడన్ గా హోంమంత్రి పదవి వేరే వాళ్లకు ఇస్తారన్న ప్రచారం మొదలవడంతో రేవంత్ ఆందోళన పడుతున్నారట. ఇప్పుడిప్పుడే పూర్తిగా తమ చేతుల్లోకి వస్తున్న శాఖను లాగేసుకుంటే ఊరుకునేది లేదని పార్టీ పెద్దలకు తేల్చి చెప్పినట్టుగా ఢిల్లీ వర్గాలంటున్నాయి. తన దగ్గర ఉన్న మిగతా పోర్టుఫోలియోలన్నీ లాగేసుకున్నా పర్వాలేదు, కానీ హోం మినిస్ట్రీ మాత్రం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారట. తాను ఎన్నో ఆశలు, ఆశయాలతో వచ్చారని, హోంశాఖను లాగేసుకుంటే అవన్నీ ఎలా నెరవేరుతాయని ఢిల్లీ పెద్దలను ప్రశ్నించారట. తన కోరిక నెరవేరకుండా హోంశాఖను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారని ప్రచారం జరుగుతోంది.